ఇప్పుడు కొంతమంది అప్పుడప్పుడు మంది వేస్తుంటారు. ఎగ్జాంపుల్ కోసం చెబుతున్నానో మీరు చదువుతారని కాదు, ఎగ్జాంపుల్ కోసం చెబుతున్నా. అప్పుడప్పుడు మంది వేస్తారు, కానీ నా దగ్గరికి వచ్చినప్పుడు మామూలుగానే వస్తారు. వైట్ అండ్ వైట్ వేస్తారు. అసలు వాళ్ళని చూస్తే నాకంటే ఇల్లే బాగున్నారు భక్తిలో అనిపిస్తుంది. కానీ ఆశ్చర్యం ఏంటంటే అప్పుడప్పుడు రెగ్యులర్గా లేదు, ఎప్పుడో ఒకసారి వేస్తారు. నా దగ్గరికి వచ్చినప్పుడు మంది దగ్గరికి వచ్చినప్పుడు అస్సలు పొరపాటును కూడా అస్సలు చాలా పవిత్రంగా ఉంటారు. నా దగ్గరికి వచ్చి అన్న అప్పులు బాగా ఎక్కువైపోతుంది ప్రార్థన చేయను అంటారు. ప్రభా బిడ్డ మంచోండి, ఆయన తెల్లటి బట్టలు వేసుకొని వచ్చాడు ప్రభా, ఆకాశవాక్యులు విప్పు ప్రభా, కుప్పల తెప్పలుగా దీవించు ప్రభా యేసు నామములో అని మొత్తుకొని నేను నా గొంతు పోయి చెయ్యి పోయి ఆయన మాడు మంటబూటి నేను ప్రార్థన చేశాను, ఆయన చేయించుకున్నాడు. మళ్ళీ దరిద్రం డబుల్ అవుతుంది. ఏమనుకుంటాడంటే పంపది శాలెమ్మను చేతి డబుల్ అయిద్దా, ఇంకా బెటర్ క్యాండిడేట్ ఎవడు ఉన్నాడు, ఇంకా బెస్ట్ క్యాండిడేట్ ఎక్కడ ఉన్నాడు. నేను చెబుతున్నాను, వాక్యం ఏం చెబుతుందంటే తిండిబోతులు త్రాగుబోతులు దరిద్రులగుదురని ఉంది. వాక్యం అలా ఉంది. నేనేం చేస్తున్నానంటే అబ్బాయి మందు వేసుకుంటాను నాకు తెలియదుగా, తెల్ల బట్టలు వేసుకుని వస్తున్నాడుగా, ప్రభా బిడ్డను దీవించు నాయనా అంటాను. ఆయన అంటాడు నేను ఎప్పుడో బ్లెస్ చేశాను రా, ఆడప్పుడప్పుడు అది తీసుకుంటున్నాడు, వాక్యం ప్రకారం దాన్ని బట్టి దరిద్రత వచ్చిందని నేను చెప్పాను, అదే వెంటాడుతుంది, అది మానుకోమను ఈ దరిద్రం పోయిద్ది అంటాడు ఆయన. అది మానుకో అని నీకు చెప్పడానికి అసలు నువ్వు తాగుతున్నావు అన్న సంగతి నాకు తెలియదుగా. ఇది కదా కామెడీ. ఏమైనా అర్థమైందా? నువ్వు అశ్లీల చిత్రాలు చూస్తున్నావు నాకు తెలియదుగా, నువ్వు అక్రమ సంబంధాలు మెయింటైన్ చేస్తున్నావు నాకు తెలియదుగా, నువ్వు విచ్చలవిడిగా తిరుగుతావు, నా దగ్గరికి వచ్చాడు పరిశుద్ధుడుకుంటావు నాకు తెలియదుగా, నువ్వు నోరు తెరిస్తే శాపాలు పెడతావు దరిద్రంగా ప్రవర్తిస్తావు నాకు తెలియదుగా. నా దగ్గరికి వచ్చినప్పుడు నువ్వు బాగుంటున్నావు కాబట్టి అసలు నువ్వు మారు మనసు పొందే అవసరమే లేదా, నేను ఫిక్స్ అయిపోయి దీవించు ఆశీర్వదించు అయ్యా అని నేను మొత్తుకుంటున్నాను. నీకేమో రాటల్లా. బహుశా ఒకవేళ లోపాలు సరిచేయబడట్లేదేమో, దిద్దుబాటు జరగట్లేదేమో, అన్ని సర్దుబాట్లే జరుగుతున్నాయేమో, కవరింగ్లే జరుగుతున్నాయేమో, డబుల్ యాక్షనే జరుగుతుందేమో. నిజంగా చెప్పండి, ఎంతమందికి అర్థమవుతుంది నేను చెప్పేది? నాకు చెప్తే తమ్ముడా నీకు ఎందుకని ప్రార్థన చేస్తున్నా జవాబు రావట్లేదు అని ఎవరినన్నా ఒకరిని అడిగితే, ఏమోనన్నా నేను కూడా ప్రార్థన చేస్తున్నాను, తమ్ముడా నీకు ఏమైనా అలవాట్లు ఉన్నాయంటే, అలవాట్లు అంటే పెద్దగా ఏం అలవాట్లు లేవన్నా, పెద్దగా అంటే ఏదన్నా అంటే ఎప్పుడన్నా ఒకసారి ఫ్రెండ్స్తో కలిసినప్పుడు మంది వేసుకుంటాను. ఓరే పనికి మనోడా, మరి ఈ ముక్క చెప్పకుండా పెద్ద మనిషిలాగా వచ్చి బిల్డప్ ఇచ్చి అసలు నా దగ్గర ఏ దోషం లేదు, అసలు నేను ఎంత మంచివాడిని అన్నట్టు నువ్వు పిక్చర్ ఇస్తే ఎట్ట కుదిరిద్ది నానా, ఎట్రా చూపిస్తా అని అప్పుడు సామెతలు తీస్తా. దేవునికి స్తోత్రం. అర్థమైందా? నీ దరిద్రానికి నా ప్రార్థన కారణం కాదు, దేవుడు కారణం కాదు, నేను కారణం కాదు, నా చెయ్యి కూడా కారణం కాదు, నీ దరిద్రానికి నీ తాగుడే కారణం అని నేను చెప్పలా, వాక్యం చెప్పింది అని సామెతలు చూపిస్తా. అదేదో అధ్యాయం వచ్చిన మీరే చూసుకోండి, 23వ అధ్యాయం 21వ వచనం. అదంట త్రాగుబోతులను తిండిబోతులను దరిద్రులగుతారు. నాయనా ఇక్కడ కూర్చున్న వాళ్ళలో ఎవరన్నా ఆ తరహా సమస్యలో ఉన్నోళ్ళు ఉంటే తప్పకుండా నువ్వు ఉన్న బంధకాల్లోంచి నా దేవుడు విడిపిస్తాడు, గ్యారంటీ. అయితే ఒక్కటి, నువ్వు దాన్ని వదిలేయటానికి హృదయపూర్వకంగా ఇష్టపడుతున్నావా లేదా, ఇది ఇక్కడ పాయింట్.